అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు ముల్లంగి పరోటాని మీ ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా ముల్లంగిని పైన ఆకులని కట్ చేసేసి క్లీన్ చేసుకొని పెట్టుకుందామండి. నేనైతే 4 తీసుకున్నాను, కానీ ఇద్దరి కోసమే కదా వండేది అనేసి 2 యూజ్ చేశానండి. కాకపోతే 4టిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. పైన ఇలాగే నేను చేసినట్టు క్లీన్ చేసేయండి మొత్తం. ఎవరైతే నా ఛానల్లో కొత్త వాళ్ళు వీడియోని చూస్తుంటే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అనేది అస్సలు పెరగట్లేదు అనేది అండి. చూడండి, నేనైతే క్లీన్ చేసుకున్నాను, వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని తురుముకుందామండి. చూడండి, ఎలా తురుముతున్నానో అలాగే తురుముకోండి. ఇదనే ముల్లంగి అనేది హెల్త్కి చాలా మంచిదండి. అందరూ ఇంట్లో బాగా తింటేనే మంచిదండి. అందరూ ఇంట్లో యూజ్ చేయాలండి. ఎప్పుడైనా సరే, రోజు తినకపోయినా అప్పుడప్పుడు, కానీ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయండి. మీరు ట్రై చేయండి. చూడండి, రెండిటినే తురుముకున్నానండి. అంటే సరిపోతాయి కొన్ని కదా అనేసి. ఒక 4 పరోటాలు 5 పరోటాలకి యూజ్ అవుతుందండి 2 అయితే. చూడండి, అది మొత్తం క్లీన్ చేసుకున్నాము, తురిమేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఆరుగానో వేసానండి. అది కొంచెం యాడ్ చేశాను. చూడండి, ఆరుగానో అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ధనియాల పౌడర్ అనేది యాడ్ చేద్దామండి. ఇప్పుడు దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకుందామండి. చూడండి, పచ్చిమిరపకాయ ఒకటి వేసుకున్నానండి. అంటే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, ఎలాగో ఘాటుగానే ఉంటుంది స్పైసీగా అనేసి ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసేసానండి. ఇప్పుడు దాంట్లోనే ఆనియన్స్ కూడా ఇంకా చిన్నగా కట్ చేయాలండి. నాకు హడావుడిలో నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఆనియన్స్ కూడా. కొంచెం లైట్గా చిటికెడు కారం అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేయండి. మెత్తగా స్మాష్ చేసేయండి మొత్తాన్ని. చూడండి, దాంట్లో అయితే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే దీంట్లో సరిపోయినంతే పిండి కలపండి, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలపండి. దీంట్లోనే మ్యాక్సిమం సగానికి సగం మిక్స్ అయిపోద్ది పిండి. కాకపోతే కొంచెం వాటర్ అనేది నేనైతే యాడ్ చేశానండి. ఇప్పుడు చూడండి, ఎంత బాగా స్మాష్ చేసేసానో. ఇప్పుడు గోధుమ పిండిని వేసుకుందామండి. దాంట్లో ఒక 5 పరోటాస్ వచ్చినట్టు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి. నేనేమో దీంట్లోనే కలిసిపోద్దేమో అనుకున్నా, కానీ కలవలేదు. ఇంకా వాటర్ క్వాంటిటీని యూజ్ చేశానండి నేను. దాంట్లో ఉన్న క్వాంటిటీ సరిపోలేదు. చూడండి, ఇంతవరకే కలిసింది అది. అందుకని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ని పైన కవర్ చేసేసి పెట్టండి. దీంట్లో మీకు ఏమైనా వాటర్ ఎక్కువ అయింది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసేయండి. చూడండి, నాదైతే బాగానే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసి కలుపుతానండి. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇంకా మెత్తగా అనేది బ్యాటర్ అనేది తయారైందండి. మీకు కనిపిస్తుంది పిండి ఎంత బాగా మిక్స్ అయిందో అనేసి.
చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయండి. ఈ రెసిపీని యాస్టీస్గా ఫాలో అవ్వండి. మీ దగ్గర ఏమైనా లేకపోతే ఆరిగానో అనేది లేకపోతే దానికి బదులు జీలకర్ర కూడా యాడ్ చేసేయచ్చండి. చూడండి, పైన ఆయిల్తో ఇలా ఆయిల్ పెట్టేసి కవర్ చేసేస్తున్నానండి. ఒక 5 నిమిషాలే పెట్టానండి, ఎక్కువసేపు పెట్టలేదు, టైం లేదనేసి. ఇప్పుడు చూడండి, పరోటా చేసుకుంటున్నాను. ఇంకేమీ చేయలేదండి, కలిపేసి మామూలుగా ప్లెయిన్గా రోటీ అనేది తయారు చేసేసుకున్నానండి. చూడండి, ఇది దీంట్లో అన్నీ కలిపేసాం కాబట్టి ఒక లెవెల్లో రాదండి రోటీ అనేది, పరోటా అనేది. ఒక లెవెల్లో రావాలంటే అవేమి లేకుండా మీరు ముద్దలా చేసుకొని, ముద్దలో ఇప్పుడు మేము ముందే కలుపుకున్నాం కదండి, దాన్నేమో ఆ పిండిలో యాడ్ చేసుకోవాలండి మేము. చూడండి, లెవెల్ అయితే రాలేదు రౌండ్గా, కాకపోతే నెక్స్ట్ ఇప్పుడే కలిపాము, నెక్స్ట్ దాన్నేమో అన్నీ కలిపేసి ఉన్నాయి కాబట్టి మీకు లెవెల్ అనేది కనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ దానికి ట్రై చేస్తాను, వచ్చిద్ది అనుకుంటున్నాను. కొంచెమే వస్తుంది, అంత రాదండి అంత రౌండ్గా, ఎందుకంటే దాంట్లో అన్నీ కొత్తిమీర అవన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే ఉంటుంది ఈ పరోటా అయితే. కానీ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నేను చాలా కష్టపడి పెడుతున్నాను, నాకు కుదరకపోయినా టైం తీసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం హెల్ప్ చేయండి. ఎవరైతే మీ వల్ల బాగుపడతారో మీకోసం కూడా ప్రేయర్ చేస్తారు కదండి. ఎవరైనా సరే మీరైతే హెల్ప్ చేయండి. డబ్బులు లేకపోయినా హెల్ప్ చేయొచ్చండి, డబ్బులతోనే హెల్ప్ అనేది ఏం కాదు. ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కినా హెల్ప్ అవుతుందండి. చూడండి, పల్చగానే చేసుకున్నాను నేను, అప్పుడు క్రిస్పీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, దీన్ని ఇప్పుడు ఆయిల్ పైన అప్లై చేసుకుందాము. ఇప్పుడు ఇటువైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకుందామండి. మీకు చూడ్డానికి ఎలా ఉందో తెలియదు కానీ టేస్ట్లో మాత్రం బాగుంది. ఇది ఫస్ట్ది కాబట్టి ఇలా కాలిందండి, నెక్స్ట్ నుంచి అన్నీ బాగానే కాలుతాయండి. చూడండి, చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చాయండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకుని పెట్టుకున్న పరోటాన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో, చాలా బాగా వచ్చిందండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు అదే ప్యాన్ మీద ఇంకో పరోటాని వేసేసి ఫ్రై చేద్దామండి. దీనికి ముందు చూడండి, ఒక సైడ్ టర్న్ చేసిన తర్వాత దానికి ఆయిల్ అనేది అప్లై చేద్దామండి. చూడండి, చూపించిన విధంగానే ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. అయినా ఇది మైదా పిండి అనేది నేను యూజ్ చేయలేదు, గోధుమ పిండే కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, రెండు వైపులా ఇలాగే ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా మీరు రైతాతో అయినా తినొచ్చు, అది లేకపోయినా టమాటో సాస్తో అయినా తినొచ్చు, అదే కాకుండా నార్మల్గా అయినా తినేయవచ్చండి. దానికి ఏమీ నంచుకోవడానికి ఏమీ అక్కర్లేదండి. చూడండి, ఇంకోటి వేసుకున్నానండి ప్యాన్ మీద, అది కూడా ఫ్రై అయిపోయింది. ఎంతో టేస్టీకరమైన పరోటా అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో అందరి మనసుల్ని గెలుచుకోండి, టేస్టీగా వండండి, ఆర్ హెల్తీగా కూడా ఉండండి. ఎవరైతే నా ఛానల్ని ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అనేవి అస్సలు పెరగట్లేదండి, ప్లీజ్ హెల్ప్ మీ, సబ్స్క్రైబ్ మీ. అంతే అండి, ఎంతో టేస్ట్కరమైన ముల్లంగి పరోటాలు రెడీ. చూడండి,
ముక్క అనేది తినేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.